ఏదైతే నిన్న మీడియాతో మాట్లాడుతూ అద్దంకి దయాకర్ రాముడు సీత ఏదైతే మీకు ఆ చిన్నమ్మ తండ్రి లాంటి వారా అని చెప్పి అన్న మాటలకు ఏదైతే హిందూ సంఘాలన్నీ కూడా ఆందోళన చెందుతున్నాయి. దీనికి అంతటికి సంబంధించి ఫైర్ బ్రాండ్ ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి ఉన్నారు. అసలు ఆ మాటలకు అర్థం ఏంటి, అది ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది, దానిపైన ఏమనుకుంటున్నారు అనే అంశం సంబంధించి సార్ చెప్పండి. అద్దంకి దయాకర్ నిన్న అన్న మాటలకు ఎలా స్పందిస్తున్నారు మీరు హిందూ సంఘాలు? అంటే అద్దంకి దయాకర్ మాట్లాడిన మాటలు నిన్న అద్దంకి దయాకర్ నోట్లోకి వచ్చిన మాటలు కావాలి, నోరు అతందే. కానీ చెప్పించినోడు ఈ 420 ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఒక్కసారి చెప్తున్నా, రేవంత్ రెడ్డి నీ క్యారెక్టర్ 420, నువ్వు హిందూ ద్రోహివి. ఎట్లయితే అద్దంకి దయాకర్ లాంటి అమాయకుని అడ్డు పెట్టుకొని ఇంతకుముందు కూడా ఎప్పుడు ఒక మునుగోడు సభలో కోమటిరెడ్డి వెంకటరెడ్డిని ఇతను పిసిసి అధ్యక్షుడు కాగానే కోమటిరెడ్డి వెంకటరెడ్డి తిట్టించాడు నిన్ను, ఒక వల్గర్ లాంగ్వేజ్ మాట్లాడిపించి దెంగయ్యరా రాకపోతే అని. ఆ పదంతో నీ రాజకీయ జీవితం సగం నాశనం చేసిండు. ఈరోజు నువ్వు నిరుద్యోగిగా తెలంగాణలో తిరుగుతున్నావంటే దయాకర్ అన్న, దీనికి కారణం ఎవడో తెలుసు. 420 ఓటుకున్నోడు దొంగ, నిన్ను నీ జీవితాన్ని పాడు చేస్తున్నాడు. రెండోది, నిన్నగాక మొన్న 3 రోజుల కింద ఒక సభలో ఎవరో నీ రాజకీయ భవిష్యత్తు అడిగితే నేను తర్వాత మంచి పదవి ఇస్తానని చెప్పిన తర్వాత మళ్ళీ పాడు చేశాను నేను. ఇదంతటి కారణం రేవంత్ రెడ్డి. ఒక్కటి మాత్రం చెప్తున్నాము, ఒకవేళ నిజంగా దమ్ముంటే నువ్వు దక్షిణ తెలంగాణ బిడ్డవే అయితే రేవంత్ రెడ్డి, ఒకవేళ ఏదైనా పుట్టుక, మానవ పుట్టుక, మనిషి పుట్టుక, మగ పుట్టుక ఉడితే అల్లాని జీసస్ అనురా మీరు. ఎవడైనా కాంగ్రెస్ వాడు ఒక్కర్రా మీ దమ్ముంటే నా కొడుకులారా. ఇప్పుడు మమ్మల్ని అన్నారు కదరా, మీ చిన్నాన్న రాముడు, మీ చిన్నమ్మన సీతమ్మ, మరి మిగతా అన్నదేంద్రా? జీసస్ మీ చిన్నాన్న, మరియమ్మ మీ చిన్నమ్మన, అల్లా మీ చిన్నాన్న అనరెందుకురా మీరు? కొడుకులారా మీ పని ఉన్నది. కాబట్టి దయచేసి ఈ ఎలక్షన్లు కానీ ఒక్కటి మాత్రం చెప్తున్నామండి, ఏ మతస్థులకు వ్యతిరేకం కాదు, మేము ఏ మతానికి వ్యతిరేకం కాదు. కానీ మా ధర్మాన్ని, మా మతాన్ని, మా దేవతల్ని ఎవ్వరు తూలనాడినా పత్వాలు జారీ చేసే రోజులు దగ్గరలో ఉన్నాయి. ఎట్లయితే ముస్లిం సోదరులు పత్వాలు జారీ చేస్తారో రేవంత్ రెడ్డి ఆట మొదలుపెట్టినావు. హిందువులను చంపాలనుకుంటున్నావు. మతము మారి రేవంత్ ఖాన్ అయిపోయి పాకిస్తాన్ పోవాలనుకున్నట్టు మాకు తెలిసింది. ఎందుకంటే ఇతను కుట్రలు వన్నుతున్నాడు. ఇక్కడ హిందువులందరినీ చంపేసి అప్పట్లో కాసిం రజ్వీలాగా మతం మార్చుకొని పాకిస్తాన్లో సెటిల్ అవుతున్న మాకున్న ఇన్ఫర్మేషన్. కాబట్టి హిందువులంతా మేల్కొనాలి. దీనికి ప్రత్యేక ఒకటే, దీనికి ఓటుతోనే సమాధానం చెప్పండి. మే 11 జరిగే సంగ్రామంలో ఈ రేవంత్ రెడ్డి అనే ఒక హిందూ ద్రోహికి ఎట్లయితే హిందూ దేవతలని వేరే వాళ్ళతో తిట్టిపిస్తున్నాడో, దళిత సోదరులతో తిట్టిపిస్తున్నాడో, ఇతనికి తగిన సమాధానం చెప్పాలంటే ఒకటే ఒకటి, వజ్రాయుధం అనే ఓటు, కమలం గుర్తు కోటేసి ఈ దుర్మార్గాల నుంచి మన ధర్మాన్ని రక్షించుకుంటాం. చెప్పండి, ముఖ్యంగా నిన్న నిజామాబాద్ జిల్లాకు సంబంధించి బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ పర్యటన, ఆ పర్యటనలో వచ్చేదిన ఎక్కడొచ్చింది, ఈసారి బీజేపీకి 210 సీట్లే వస్తాయని చెప్పి హిందీలో మాట్లాడుతూ ముస్లింలందరినీ ఐక్యం చేస్తూ ఆయన మాట్లాడిన మాటలు మీరు ఎలా స్పందిస్తారు? ఒకటేనండి, దేశంలో ఉన్న పార్టీ వీడి పార్టీ వాడి పార్టీ కాదు, 22 పార్టీలు అందరూ ముస్లింల వైపు ఉన్నారు. వీడు వాడు ఎవరు లేడండి, మాకెవడు లేడు ఈ దేశంలో. వీడు కేసీఆర్ కావచ్చు, టీఆర్ఎస్ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు, కమ్యూనిస్టులు కావచ్చు, ఆల్ పార్టీస్, దేశంలో ఉన్న 22 పార్టీలు అందరూ ముస్లింల వైపు ఉన్నారు. ఇక హిందువులు నిర్ణయించుకునే రోజు వచ్చింది. ఈ దేశంలో బతకల్లా, ఆడబిడ్డల్ని బురకలేసుకోవాలా, లేకపోతే మనం గడ్డాలు పెంచుకొని ముస్లింలు కావాలా, లేకపోతే కశ్మీర్లో చంపినట్లు మన ఆడబిడ్డల్ని రేపులు చేసి రంపాల మీద కోపించుకోవాలా, వెస్ట్ బెంగాల్ అందమైన హిందూ ఆడబిడ్డల్ని రేపులు చేయించుకోవాలా. ఈ నా కొడుకులకు సమాధానం చెప్పే రోజు వచ్చింది. ఏ కేసీఆర్తో పాగలోగా ఉస్కా బాధ కోసం పాగలేవును. ఇప్పుడు కేసీఆర్ కూడా చెప్తున్నా, నీకు మంచిది కాదు కేసీఆర్, వయసు ఇంకా ఉంటావో 5-10 ఏళ్ళు ఉంటావో పీక్తావో, కానీ ఏం మాట్లాడుతున్నావు? మా అక్షంతలను అవమానం చేస్తావు, పులిహోర కలుపుకుంటారు. అవి కలుపుకుంటాం రా భయ్, మా దేవత, మా అక్షింతలు, మా ప్రసాదము, మా దద్దన్నము ఎందుకు తింటారా మీరు? మరి ఇదే కేసీఆర్ నీకు దమ్ముంటే, ఒకవేళ పెద్ద ఏదో పోటుగాడిని అంటావు కదా, పోటుగాడువో ఏదో నువ్వు ఒక్కసారి అల్లాని అల్లాలు దష్టిలు కట్టుకుంటావు కదా, ప్రతిసారి మోసం చేసుకుంటావు హిందువులని. కాబట్టి దయచేసి కేసీఆర్ ఇంకోసారి కూడా హిందువులకు వ్యతిరేకంగా మాట్లాడకు. నిన్ను వయసు రీత్యానే గౌరవిస్తున్నాం. వయసు ఒక్కవేళ లేకపోతే నిన్ను మంచిగా ఫుట్బాల్ అన్నట్లు అర్థం తెలంగాణలో. థ్యాంక్ యూ.
మొత్తంగా చూసుకోవచ్చు ఏదైతే తెలంగాణలో నిన్న అన్న మాటలకు సంబంధించి అది అద్దంకి దయాకర్ అన్న మాటలు కావు ఆయన అనిపిస్తున్నారని చెప్తున్నారు. అదేవిధంగా నిజామాబాద్ జిల్లాకు సంబంధించి నిన్న కేసీఆర్ పర్యటన సందర్భంగా దానికి అంతటికి సంబంధించి ఏదైతే పర్యటనలో కేసీఆర్ మాట్లాడిన మాటలు చాలా వ్యతిరేకంగా దేశంలో ఉన్న 22 పార్టీలన్నీ కూడా బీజేపీకి వ్యతిరేకంగా ఉన్నాయి, ముస్లింల వైపే ఉన్నాయని చెప్తున్నారు ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా పర్సన్ అజీంతో గంగారెడ్డి, RTV నిజామాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.